Watch full episodes on Jio Hotstar. We are ready to fight with Robotex. రేవా మీరు ఎక్కడున్నారు? లడ్డు సింగ్ అంకుల్, మేము ఊరికి చివరిగా ఉన్న గుమ్నం పాటలో ఉన్నాం. అందుకని మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి. ఆ రోబోటిక్స్ ని అటాక్ చేయడానికి మనం ఏదో ఒక కొత్త దారి కనిపెట్టాలి. చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు. రేవా నువ్వు దిగులు పడకో. లడ్డు సింగ్ పేరు మామూలు ఫేమస్ కాదు. నేను వెంటనే గుమ్నం ఫోర్ట్ వస్తాను. ఓకే లడ్డు సింగ్ గారు, ఈ ప్రదేశం గురించి ఎవరికీ ఎక్కువగా తెలియదు. చూడ్డానికి కూడా ఇది చాలా బాగుంటుంది. నాకు ఈ చోటంతా తిరిగి చూడాలనిపిస్తోంది. మనం ఇక్కడికి వచ్చినప్పుడు తినడానికి ఆడుకోవడానికి వస్తువులు తీసుకొచ్చింటే బాగుండేది. యూడి, ఇప్పుడు నువ్వెందుకు దిగులు పడుతున్నావు? పిక్నిక్ కి మనకి ఇంతకంటే చాలా మంచి చోటు నాకు తెలుసు. నిజంగానా? అదెక్కడింది? రోబోటిక్స్ తో పాటు 13th సెంచరీకి నువ్వు కూడా వెళ్ళిపో. వద్దు, నేను రాను. నేను ఇక్కడే ఉంటాను. నాకు పిక్నిక్ ఏ అవసరం లేదు. ఫ్రెండ్స్, మనం పిక్నిక్ కి వెళ్దాం. కానీ అంతకంటే ముందు మనకు ఒక ముఖ్యమైన పని ఉంది. లడ్డు సింగ్ సార్, రోబోటిక్స్ ని పట్టుకోవడానికి మేము చాలా చోట్ల ట్రాప్ ని సెట్ చేసి పెట్టాం. నాకు తెలిసి అవి సరిగ్గా పనిచేస్తాయి. కానీ శివ, రోబోటిక్స్ ఎలా మనల్ని కనిపెడతాడు? మనం ఇక్కడ ఉన్నామనే విషయం వాడికి తెలియదే. తను ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. హీఈస్ ద 30th century రోబోటిక్స్. ఐఎమ్ ప్రెటీ ష్యూర్. నేను లడ్డు సింగ్ అంకుల్ మాట్లాడుకున్న ఫోన్ కాన్వర్సేషన్ ని కూడా తను ట్రాక్ చేస్తుంటాడు. అన్ని విషయాలు ఎక్కడ నుంచి మాట్లాడాలా? రండే మనం లోపలికి వెళ్దాం. ఎక్కడెక్కడ ట్రాప్ పెట్టించారో నాతో చెప్పండి. కానీ శివ, నీ సైకిల్ ఎలా ఇక్కడికి వచ్చిందే? లడ్డు సింగ్ గారు, వద్దు, దాన్ని ముట్టుకోవద్దు, వద్దు. అసలు ఏం చేస్తున్నాడు? తను వచ్చేసాడు. అందరూ వెళ్ళి దాక్కోండి. శివ, ఈ పిల్లలు ఆడుకునే ట్రాప్స్ తో నువ్వు నన్ను అస్సలు బంధించలేవు. రేవా, సైకిల్ ని ఆపు. శివ, ఇక నువ్వు అయిపోయా. అందరూ ఇక్కడి నుంచి పారిపోండి. తను ఫ్రీ అయ్యాడు. ఒక నిమిషం ఆగండి, ఆగండి,
వైట్ డోర్ ని మీరు క్రాస్ చేయొద్దు. క్రాస్ చేస్తే అక్కడ లేజర్ బీమ్స్ అన్ని ఆన్ అయిపోతాయి. వద్దు. అందరూ త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. శివ, నువ్వు అనవసరంగా పారిపోవాలని ప్రయత్నిస్తున్నావు. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు శివ. తను వచ్చేసాడనుకుంటాను. నేను వస్తున్నాను శివ. శివ, తాతయ్య పాట విని ఆడు టెన్షన్ అయ్యి అక్కడి నుంచి పారిపోయాడు. సరే రండి, ఇప్పుడు మనందరం కలిసి రాగం లేకుండా పాట పాడదాం. గుడ్ ఐడియా. ఏ, ఏ, ఏ. తన కరిగి ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు. చూసారా ఈ లడ్డు సింగ్ తెలివేంటో చూసారా? లడ్డు సింగ్ పేరు సాధారణంగా ఫేమస్ కాలేదు. మనం బాగా ఇరుక్కుపోయాం. ఈ రూమ్ నుంచి బయటకు వెళ్ళడానికి ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుంది. పదండి చూద్దాం. ఏ దారి లేదు శివ. ఇప్పుడు ఏం చేద్దాం? తన రోబోట్ గా మారిపోయాడు. త్వరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. వెరీ గుడ్. తను డోర్ ని తెరిచి లోపలికి వచ్చే అవకాశమే లేదు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ముందు నుయ్య వెనక గొయ్య అంటే ఇదేనేమో. ముందు మనం లోపలికి వెళ్ళలేము, బయటికి వెళ్ళలేము. లడ్డు సింగ్ అంకుల్, ఏమైనా చేయండి, కానీ పాట పాడమని మాత్రం అనకండి. ఇకపై మనం తప్పించుకోవడానికి దారి లేదనుకుంటాను. శివ, నువ్వు నాకు ఎంతో హెల్ప్ చేసావు. నీతో కలిసి పనిచేసినందుకు నాకు చాలా సంతోషం. నా ప్రతి కష్టంలోనూ నువ్వు నాకు తోడుగా ఉన్నావు. కానీ ఈ రోజు నీకు నా సహాయం అవసరమైనప్పుడు నేను నీకు ఏం చెయ్యలేకపోతున్నాను. సారీ శివ. లడ్డు సింగ్ అంకుల్, మీరు ఇన్స్పెక్టర్ అయ్యుండి కూడా ఎలా ఓటమి ఒప్పుకున్నారు చెప్పండి. మనకేమీ కాదు, మనం ఎన్నో కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్నాం కదా. అవన్నీ మర్చిపోయారా? రేవా ఇస్ రైట్. కమ్ ఆన్. ఈ రోజు నీ సహాయం నాకు చాలా అవసరం. డోంట్ లెట్ మీ డౌన్. కమ్ ఆన్. ఇంకా తప్పించుకోలేదు శివ.
కాపాడండి, తను వస్తున్నాడు. కాపాడు శివ. ఏయ్. ఏ శివ తనకి గుణపాఠం చెప్పాడు. లడ్డు సింగ్ గారు, మనం అందరం ఈ సైకిల్లో కూర్చున్నాము అంటే ఈ సైకిల్ ని బ్యాలెన్స్ చేసి లేదు యూడి, నీ అంచనా తప్పు. వాడు మళ్ళీ వస్తాడు. శివ, ఆల్ ది బెస్ట్, టేక్ కేర్. ఐ విల్ బి ఓకే. జాషువా! ఒక చిన్న పిల్లాడివి నువ్వు రోబోటెక్స్ తో ఫైట్ చేస్తావా? కమాన్. పిల్లాడని మాత్రం చెప్పొద్దు రోబోటెక్స్. శివ, నా పేరు శివ. నేను ఆ ప్రదేశానికి గనక రోబోటెక్స్ ని తీసుకెళ్ళగలిగాను అంటే ఆ రోబోటెక్స్ కథ పూర్తవుతుంది. ఫ్రెండ్స్, మనం సాధించాం. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.